క్షమించు కావ్య. నిన్ను ఒంటరిగా వదిలేసి నిన్నొక్కనే ఇలా పారిపోయి ఇంత దూరం వచ్చుండకూడదు. ఎందుకు నాకే ఇన్ని కష్టాలు రావాలి? అవసరానికి మించిన ఆస్తిని అంతస్తుని ఇచ్చిన భగవంతుడు వాటికి బదులుగా నా మనశ్శాంతిని తీసుకుపోతున్నాడు. విధి అనేది ఒకటి ఉంది కావ్య. ఆ విధి నాకు కీర్తన అనే ఒక కూతురునిచ్చింది. నేను నిర్మలని తిరిగి ఇంట్లోకి రానివ్వడం మీ అందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని, కోపాన్ని కలిగించింది. కానీ నేనలా చేయడానికి ఒక కారణం ఉంది. కీర్తనను నా నుండి దూరం చేస్తుందేమోనన్న భయంతోనే నేను నిర్మలకి లొంగిపోయి ఉన్నాను. అర్థం కాలేదు కదూ? అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరనుకున్నట్టు కీర్తన నా కన్న కూతురు కాదు. నమ్మలేకపోతున్నావు కదా? కానీ అది నిజం. నాకు ఐశ్వర్యాన్ని అంతు లేకుండా ఇచ్చిన దేవుడు సంతాన భాగ్యాన్ని ప్రసాదించలేదు. నా భార్యకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టర్లందరూ చెప్పేశారు. ఆ బెంగతోనే మంచం పట్టి నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది నా భార్య. నా భార్య కోరిక తీర్చడానికి ఒక బిడ్డని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ బిడ్డే కీర్తన. నా బంగారు తల్లి, నా కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు. నీకోటి తెలుసా? కీర్తన తల్లి 10 నెలలు మోసి కన్న తల్లి ఇంకా ప్రాణాలతోనే ఉంది. ఇదేది కీర్తనకి తెలీదు, తెలియకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం, మీరనుకున్నట్టు నిర్మల శేషుకి భార్య మాత్రమే కాదు, కీర్తనకి చిన్నమ్మ. కీర్తనని కన్న తల్లికి తోడబుట్టిన చెల్లెలు. కీర్తనని చట్ట ప్రకారమే దత్తత చేసుకున్నాను. కీర్తన మీద ఎంతో ప్రేమున్నట్టు నాటకమాడి కీర్తనతో పాటే మన ఇంట్లో అడుగుపెట్టింది నిర్మల. మొదట్లో నేను నిర్మలని అంతగా పట్టించుకోలేదు. కానీ ఎవరూ ఊహించిన విధంగా నువ్వు ఈ ఇంట్లో కాలు పెట్టావు. అప్పట్నుంచే నిర్మల ప్రవర్తనలో మార్పు రాసాగింది. నువ్వొచ్చేంత వరకు ఈ ఆస్తికి కీర్తన ఒక్కరితే వారసురాలని, నా తదనంతరం కీర్తనని గుప్పెట్లో పెట్టుకుని ఆస్తంతా అనుభవిద్దామని ప్లాన్ చేసుకున్న నిర్మల నువ్వు రావడం, అందులో కీర్తనకి ప్రాణ స్నేహితురాలవి కావడం తను భరించలేకపోయింది. అందుకే ఎన్నెన్నో కుట్రలు పనడం మొదలుపెట్టింది. చక్రధర్రావుతో చేతులు కలిపి నిన్ను నాశనం చెయ్యాలని చూసింది. అప్పుడే అసలు సమస్య ప్రారంభమైంది. నిర్మల వేసిన ప్లాన్లన్నింటినీ నువ్వు చెడగొట్టావు. కానీ నేను కీర్తనను నా నుంచి దూరం చేస్తుందేమోనన్న ఒకే భయంతోనే నిర్మల చేసిన ద్రోహాలన్నింటినీ భరిస్తూ వచ్చాను. కీర్తన తల్లి నేను సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి. ఆచార్య నన్ను కిడ్నాప్ చేసిన సమయంలో నిర్మల నా రూమంతా వెతికి ఎలాగో ఆ డాక్యుమెంట్స్ ను కాచేసింది. వాటిని చూపించి కీర్తనని నాకు దూరం చేస్తానని బెదిరిస్తోంది. అలా బెదిరించే నిర్మల బంధువు సూర్య అనే వాడితో
కీర్తననిచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది. అది జరగకూడదు. జరిగితే నిర్మల కీర్తనని శాశ్వతంగా మనకి దూరం చేస్తుంది. కీర్తనకి దీపకే తగిన భర్త. జీవితాంతం కీర్తనకి ఏ కష్టం రాకుండా కాపాడుతాడు. వాళ్ళ పెళ్లి జరిపించడం నీ చేతుల్లోనే ఉంది. నేను త్వరగా వచ్చేస్తాను. నేనిప్పుడు చెప్పింది ఏది కీర్తనకి తెలియకూడదు. ఈ కుటుంబం కోసం నువ్వెన్నో కష్టాలు పడ్డావు. ఇది నువ్వే చెయ్యాలి. ఆల్ ద బెస్ట్. కావ్య, కీర్తన నీతో ఏమైనా చెప్పిందా అమ్మా? ఏం చెప్పలేదే. ఏమైంది? పొద్దుననగా బయటికి వెళ్లిన పిల్ల ఇంతవరకు రాలేదు. ఇంకా రాలేదా? ఫోన్ చేసి ఎక్కడుందో అడగకపోయారా? చాలా సేపటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నానమ్మా. ఫోన్ తీయడం లేదు. ఫోన్ కట్ చేస్తోంది. కట్ చేస్తోందా? ఎందుకు? కీర్తన నా మీద దీపక్ మీద చాలా కోపంగా ఉంది. ఆ కోపంతోనే ఇంటికి రాకుండా ఏ ఫ్రెండ్ ఇంట్లోనో ఉన్నట్టుంది. దాని ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే తెలిసిపోతుంది.